నెక్స్ట్ చాప్టర్. అంటే పవిత్రమైనటువంటి ప్రేమ, ప్యూర్ లవ్, పరిశుద్ధము, స్వచ్ఛమైనటువంటి ప్రేమ. A lot of extramarital affairs are going on everywhere, and the Baba community is no exception. A pilgrim who was sitting with the rich informed him. మీకు పశ్చిమ దేశాల్లో అనుకుందాం, ఒక యాత్రికుడు వచ్చి బాబాతో అన్నాడు, ప్రపంచంలో వివాహ వ్యవస్థను పట్టించుకోకుండా రకరకాలైనటువంటి అక్రమ సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి ప్రపంచంలో. బాబా ప్రేమిక ప్రపంచంలో కూడా మనం దీన్ని చూస్తూ ఉన్నాము అని ఈ రిచ్తో చెప్పాడు. A person already in a loved relationship may have equally strong feelings for someone else who comes along at a later stage in his life, which may be due to his past life connections. ఇది చెప్తున్నాడు. గత జన్మలలో బకాయి ఉండిపోయినటువంటి సంస్కారముల కారణంగా వైవాహిక వ్యవస్థలో ఇద్దరు ఆత్మలు కలిసి ఉన్నప్పటికీ ఒక మూడవ ఆత్మ జ్వరపడేటువంటి ప్రమాదము ఉన్నది. అది సంస్కారముల కారణముగా. His past life samskaras or impressions stir up intense emotion for this new person, and yet he loves his first partner also at the same time. ఆ దంపతులలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్న గత జన్మ సంస్కారముల ప్రభావము ప్రాబల్యము వలన ఈ కొత్త వ్యక్తి పట్ల వ్యామోహం కలుగుతుంది. It seems that his samskaras push him into having a relationship over which he has no control. ఆ పరిస్థితి అతని నియంత్రణకు అతీతముగా ఉంటుంది. సంస్కారముల బలము అంత అతీతముగా పనిచేస్తుంది. The pilgrim asked, can one say it is karma or destiny? దాని కర్మ అనుకోవచ్చా, వాడు ఇలా రాసేసాడు దేవుడు ఇక్కడ తలరాత అనుకోవచ్చా అని ఈ రిచ్ని అడిగాడు. ఈ రిచ్ రిప్లైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ కర్మ. ఇది ఒకటే కాదు, అన్నీ కర్మే నాయన, అన్నీ కర్మే. యూ కెన్ కాల్ ఇట్ డెస్టినీ ఆర్ ఈవెన్ గాడ్స్ విల్. దాన్ని విధి అనొచ్చు, భగవంతుడి ఇచ్ఛ అని కూడా అనొచ్చు. ఎవ్రీ పర్సన్ యూ మీట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీకు తారసపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా, ఈవెన్ క్యాజువల్ అక్వైంటెన్స్ అంటే మామూలుగా ఎవడో చాలా వచ్చి ఏమండి గౌతమి హాస్పిటల్ ఎక్కడ నేను అడుగుతాడు వాడు, మనం అక్కడ నుంచి ఉంటే వారి విషయంలో కూడా, ఆర్ ఎ బెగ్గర్ హూమ్ యూ గివ్ ఆర్మ్స్, ఒక బిచ్చగాడు బిచ్చమెత్తుకోనాక మీ దగ్గరికి 10 మంది బిచ్చగాళ్ళు ఎలా వెళ్తున్నారు అనుకోండి, మనం ఇంటికి ఒకడే వస్తాడు, వాడి సంబంధం కూడా యూ హ్యావ్ హ్యాడ్ సమ్ కనెక్షన్ విత్ హిమ్ ఇన్ యువర్ పార్ట్ లైఫ్. అవన్నీ గత జన్మలలో నీకున్న సంస్కార రుణమును తీర్చుకోవడానికే స్థితిపశక్తం 50 మంది ఉంటారు. నేను మొట్టమొదటి టికెట్ కొనుక్కుని కూర్చుంటాను, చాలామంది జనం ఎక్కేస్తారు, కానీ ఒకడే వచ్చి పక్కన కూర్చుంటాడు వాడు. అంటే వాడితోటి కూడా ఆ లింక్ ఉంది. లేకపోతే వాడే ఎందుకు కూర్చుంటాడు, ఇంకొకటే కూర్చోవచ్చు కదా. అంచేత బాబా అన్నారు, నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ ఆర్ కోఇన్సిడెంటల్, ఎవ్రీథింగ్ ఈజ్ మెటిక్యులస్. అంతా నిశితమైన ప్రణాళిక ప్రకారం జరుగుతుందట. ఏది కూడా యథాలాపంగా ఏదో అయిపోయింది గురు అలాగా అది ఎప్పుడు ఉండదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ విల్. కాబట్టి ప్రతిదీ కూడా భగవంతుడి సంకల్పం ప్రకారం, ఆయన ఇచ్చే ప్రకారమే జరుగుతుంది. అండ్ యెట్ దెర్ ఈజ్ ద డివైన్ విష్. డివైన్ విల్కి డివైన్ విష్కి తేడా పెట్టారు. వాట్ వుడ్ ప్లీజ్ బాబా అండ్ వాట్ ఈ ఎక్స్ప్రెస్డ్ అస్ టు డూ. నేను ఏది చేస్తే బాబా సంతోషిస్తాడు, అది విష్ అన్నాడు. అంటే మనం ఏది చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఒక ప్రశ్న అడిగారండి, ఏమి చెయ్యాలని బాబా ప్రేమికులు ఏది చెయ్యాలని బాబా ఆరాటపడుతూ ఉంటాడు. మై విష్లో ఏం చెప్పాడు ఫస్ట్ లైను, ప్రేమికుడు ప్రియతముని ఇచ్చను సంతృప్తి పరచాలి కదా అని నా ఇష్టం ఏంటో చెప్పేస్తున్నాను నేను కింద, తర్వాత నీ ఇష్టం అన్నాడు నేను. ఇందులోనే మనం చదువుకున్నాం, ఈ వాల్యూము ముందు వాల్యూమ్లోనే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం. నిరంతరం వాడు పడే తాపత్రయం ఏమిటి, ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో, ఏమి తింటుందో,
అని వీడు అవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ప్రేమ యొక్క సహజమైన లక్షణము. ఎరి చెప్తాడు, నీకు బాబా మీద ఉన్న ప్రేమ నిజమైతే నీవు అలా తాపత్రయం పడుతున్నావా లేదో చూసుకో, లేకపోతే అది అబద్ధం అన్నమాట, ప్రేమ కాదు సూటిగా. అంటే బాబా ఏది నాకు ఇష్టమని చెప్పాడో అవి నీవు చేస్తూ ఉంటే నీవు ఆ ప్రేమలో ముందు అడుగేస్తున్నట్టు లెక్క. నువ్వు దాని గురించి పట్టించుకోవడం లేదు, నీ ప్రేమ అబద్ధం అన్నమాట. ఎందుకని మామూలు ప్రపంచకమైనటువంటి ప్రేమ విషయంలోనే వాడు అలా చేస్తూ ఉంటాడు. ఏమిష్టము వాడికి, ఏమిష్టము అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అని చెప్పేసాడు నాకు ఇవి ఇష్టము అని. అయినా మనం పట్టించుకోకపోతే లేదు. అందులో అసలు అన్నిటికంటే ప్రధానమైనది బాబా తన ప్రేమికుడి నుండి ఏమి ఆశిస్తున్నాడంటే మై విష్ చెప్పాక, యువర్ లైఫ్ షుడ్ బి ఎ లివింగ్ మెసేజ్ ఆఫ్ మై లవ్ అండ్ ట్రూత్. అది ప్రధానమైనటువంటిది, అతి ప్రధానమైనటువంటి. నీ జీవితమే నా సత్యప్రేమ సందేశమునకు సజీవ సాక్ష్యమై కనపడాలి, ప్రతిబింబించాలి. అది ఆహో ఇలా ఉంటున్నాడంటే ఈయన ఎవడు మెహర్ బాబాని ఆరాధిస్తున్నాడా, అది శబాష్ అని ప్రపంచం తెలుసుకోవాలి. ఎవరండి మెహర్ బాబా, ఓ పుస్తకం ఉంటే ఇవ్వండి, ఓ ఫోటో ఉంటే ఇవ్వండి అని నీ జీవితాన్ని చూసి నా గురించి ఆకర్షింపబడాలి ప్రపంచం. అది నేను నా ప్రేమికుడి నుంచి ఆశించేది అని బాబా చెప్పారు. ఓకే, ఇరీస్ కంటిన్యూడ్. ఇక్కడ ఇరీస్ చెప్తున్నాడు, లెట్ మీ టెల్ యూ స్టోరీ టు మేక్ ఇట్ క్లియర్. ఒక మంచి సంఘటన చెప్తాను, ఇది బాగా అర్థం అవడం కోసం మీకు. ఏ క్రిస్టియన్ విమెన్ వన్స్ కేమ్ టు బాబా. ఒక క్రైస్తవ స్త్రీ బాబా దగ్గరికి వచ్చాడు. షీ వాజ్ ఎ క్యాథలిక్. ఆవిడ క్యాథలిక్ విశ్వాసం, క్రిస్టియన్స్లో ప్యూరిటన్స్, క్యాథలిక్స్, ఇంకా బాప్టిస్టులు చాలా రకాలు ఉన్నాయి కదండి. ఈ క్యాథలిక్ ఆ విశ్వాసానికి చెందినటువంటి ఆవిడ. అండ్ షీ వాజ్ ఇన్ లవ్ విత్ ఎ ప్రీస్ట్. బాబా ముందు చెప్పుకుంది, ఒక ప్రీస్ట్ అంటే ఫాదర్ ఎవరో ఉంటాడు కదా, క్రైస్తవ మత గురువు, వాడి ప్రేమలో పడింది ఈ అమ్మాయి. అండ్ యు నో ఏ క్యాథలిక్ ప్రీస్ట్ కెనాట్ గెట్ మ్యారీడ్. వీళ్ళ విశ్వాసం ప్రకారం వీళ్ళకి వివాహం నిషిద్ధం. ఈ క్యాథలిక్ విశ్వాసంలో ఇంకా అలా నన్ను అంటారు కదా, అంటే అలా ఉండిపోవడమే సన్యాసిగా. దేర్ రిలీజియన్ డస్ నాట్ పర్మిట్ ఇట్. వాళ్ళ మతం ప్రకారం వివాహం చేసుకోవడానికి అనుమతి లేదు. షీ ఎక్స్ప్రెస్ దేర్ ప్రెడికమెంట్ టు బాబా. బాబా నాకు ఇలాగ ఉపద్రవం కష్టం వచ్చి పడింది, ఏం చేయాలి నేను ఇప్పుడు? అండ్ ఆన్సర్ ఫర్ గైడెన్స్. బాబా యొక్క దిశానిర్దేశం, మార్గదర్శకం అడిగింది. బాబా రిప్లై, చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు బాబా సమాధానం. ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ టు సీ దట్ యు లవ్ హిమ్. ఆహా, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని చెప్పేవే, నాకు చాలా ఆనందం వేసింది నీ మాట. లెట్ యువర్ లవ్ ఫర్ హిమ్ గ్రో. అతని మీద నీకున్న ప్రేమ ఇంకా ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుగాక. బట్ సీ దట్ దేర్ ఇస్ నో లస్ట్ ఇన్ ఇట్. కానీ దానిలో కామవాంఛ చిన్న జాడ కూడా లేకుండా పవిత్రమైన ప్రేమ మాత్రమే అతని మీద ఉండేలాగు నువ్వు చూసుకో. కీప్ యువర్ లవ్ ఫర్ హిమ్ ప్యూర్. అతని మీద నీకున్న ప్రేమను పవిత్రంగా స్వచ్ఛంగా ఉంచుకో. అండ్ ఇట్ విల్ సమ్ డే లీడ్ యూ టు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియల్ లవ్, ద డివైన్ లవ్. అలా గనక పవిత్రమైన ప్రేమ ఒక నరమానవుడి మీద నీవు పెంపొందించుకున్నా అదే ఒకరోజు నిన్ను దివ్య ప్రేమ వైపుకు నడిపించగలుగుతుంది. దిస్ ఈజ్ వాట్ బాబా ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us. ఇది చెప్తున్నాడు, ఇది మనల నుంచి బాబా ఆశించేది. పర్సూయింగ్ ద సబ్జెక్ట్ ఫర్దర్, ఇరీస్ ఆస్క్డ్. ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఇలా అడిగాడు ఇరీస్, హ్యావ్ యూ హర్డ్ ద ఫేమస్ లవ్ స్టోరీస్? ప్రపంచంలో అతి ప్రసిద్ధి చెందిన ప్రేమ కథలు మీరు విన్నారా? రోమియో జూలియట్, లైలా మజ్ను, షిరీన్ ఫర్హాద్. ఇవి చాలా ఫేమస్ ఈ కథలు మూడు కూడా. వై డిడ్ ది బికమ్ సో ఫేమస్? ఎందుకు అంత ప్రసిద్ధి చెందాయి ఈ కథలు తెలుసా మీకు? దే హ్యాడ్ వన్ థింగ్ ఇన్ కామన్. ఆ మూడిట్లో ఒకే ఒక ఉమ్మడి గుణం ఉంది, ఒక లక్షణం ఉంది, ఒకే లక్షణం కనపడింది ఈ మూడు కథల్లో. ఆ వాట్ వాజ్ దాట్? ఏమిటది? వెల్, దే డిడ్ నాట్ కన్సమ్మేట్ దేర్ రిలేషన్షిప్ త్రూ మ్యారేజ్. ఈ ముగ్గురు కూడా ఎవరు కూడా చివరికి వివాహం చేసుకోలేదు.
ఈ 3 కథల్లోనూ కూడా వాళ్ళ ప్రేమ భౌతికంగా సాఫల్యత చెందలేరు, వివాహంతో ముగియలేరు. The love they had for one another could not find physical expression because of opposition. అది భౌతికంగా వివాహంలోకి ఎందుకు దారి తీయలేదంటే అంత వ్యతిరేకతను వాళ్ళు అనుభూతి చెందవలసి వచ్చింది. సో ది లవ్ గ్రూ అండ్ బికేమ్ మోర్ ఇంటెన్స్. ఈ వ్యతిరేకం వల్ల ఏమైంది, ఇంకా ప్రేమ పెరిగి 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 తపన కింద మారిపోయింది. క్రాసింగ్ ది ఫిజికల్ డైమెన్షన్, మామూలు భౌతిక ప్రపంచంలో నీకు తారసపడే ప్రేమ యొక్క పరిధులను దాటిపోయింది ఆ ప్రేమ. అండ్ ఆల్మోస్ట్ రైజింగ్ టు ది లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లవ్. అది బాగా పెరిగి ఏమైంది, ఆధ్యాత్మిక ప్రేమగా రూపాంతరం చెందింది. వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ హ్యాడ్ దే గాటన్ మ్యారీడ్ అండ్ కన్సమ్మేటెడ్ దేర్ లవ్. ఎంత అద్భుతంగా అడుగుతున్నాడు. ఇది బాగా అర్థం అవ్వాలంటే ఇరికి చెప్తున్నాడు. వాళ్ళు 3 కేసుల్లోనూ పెళ్ళిళ్ళు అయిపోయి అనుకుందాం, సుఖాంతం అయిపోయింది, ట్రాజడీ అవలా. అప్పుడు ఏమి జరిగి ఉండేది ఒక్కసారి మనం విశ్లేషణ చేద్దాం. దే వుడ్ హ్యావ్ ప్రాబబ్లీ ఎక్స్పీరియన్స్ ది ఫిజికల్ యాక్సెప్ట్ ఫర్ సమ్ టైమ్. కొన్నాళ్ళు ఆ మాధుర్యాన్ని వాళ్ళు అనుభూతి పొంది ఉండేవాళ్ళు. ఏ లిటిల్ వైల్ లేటర్ చిల్డ్రన్ వుడ్ బి బోర్న్ టు దెమ్. తర్వాత పిల్లల్ని కనేవాళ్ళు. అండ్ దెన్ ద డే టు డే హార్డ్షిప్స్ ఆఫ్ రైజింగ్ ద చిల్డ్రన్ వుడ్ వేర్ ది కపుల్ డౌన్. ఇక ఈ ఇద్దరు అలిసిపోయి పిల్లల్ని పెంచలేక నిట్టూర్పులు నిస్పృహతో వాళ్ళు గింజుకుని ఉండేవాళ్ళు. అండ్ సూనర్ ఆర్ లేటర్ ద ఫైరీ లవ్ వుడ్ డై డౌన్. వాళ్ళిద్దరి మధ్య అంత తీవ్రంగా పుట్టిన ప్రేమ నిరసించిపోయి ఉండేది. అండ్ ప్రాబబ్లీ బికెమ్ ఏ మెలోడ్ రిలేషన్షిప్ ఎట్ బెస్ట్. అండ్ ఇన్ ఏ వర్స్ట్ కేస్ రోమియో వుడ్ స్టార్ట్ ఫైటింగ్ జూలియట్. ఇంకా బాగా మన పరాకాష్ఠకి చేరిపోతే వీళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. దే వుడ్ గెట్ ఇన్ టు వెర్బల్ ఆర్గ్యుమెంట్. ఒకరితో ఒకడు వాదులాడుకోవడం మనం బహుశా ఊహించుకోవచ్చు. అండ్ ఈవెన్ డెవలప్ ఏ డిస్లైక్ ఫర్ ఈచ్ అదర్. వాడంటే వీడికి పడకపోవడం, ఈమంటే వాడికి పడకపోవడం, ఒక పెద్ద అయిష్టం కూడా వాళ్ళ మధ్యన పుట్టవచ్చు. దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. అది ఆ ప్రేమ తీరు అలాగే ఉంటుంది. ద ఫిజికల్ యూనియన్ కాజెస్ ద ఫ్లేమ్ టు డై అవుట్. సో ఆ ప్రేమ సాఫల్యం చెందిపోతే ఆ దానిలో ఉన్న తపన చచ్చిపోతుంది. వేరే సెపరేషన్ కాజెస్ ద ఫైర్ టు బర్న్ మోర్ ఇంటెన్స్లీ. అలా కాకుండా ఎడబాటు కనుక ఉంటే ఈ ప్రేమ ఇంకా దహించేస్తూ ఉంటుంది. అది ప్రేమలో ఉన్న రహస్యము. అందుకే ఎన్నో గజల్స్లో బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. అది కావాలని దూరంగా తోసేస్తూ ఉంటాను నా ప్రేమికుని, వాడిలో తపన ఇంకా 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 పెరగడం కోసం. టర్నింగ్ టు ఫేస్ ద పిలిగ్రిమ్ హూ హ్యాడ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, ఇరీస్ సెడ్. అప్పుడు ఆ ప్రశ్న వేసిన వాడితో ఇరీస్ అన్నాడు, దట్ ఈజ్ వాట్ వన్ షుడ్ డూ. అది ఇప్పుడు మనకు అర్థమైంది కదా, అలాగ మనం వ్యవహరించాలి. ఇఫ్ యూ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్, లెట్ దోస్ ఫీలింగ్స్ గ్రో బట్ కంట్రోల్ యువర్ ఫిజికల్ యాక్షన్. సో ఎవడి మీదైనా నీకు ప్రేమ వచ్చింది, అది కుదరదు బయట ప్రపంచం ప్రకారము. అప్పుడు ఏం చేయాలి, పరిశుద్ధమైన ప్రేమగా ఉండాలి ఆ ప్రేమ. ఇఫ్ యూ కెన్ డూ దిస్ సక్సెస్ఫుల్లీ అండ్ కీప్ లస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ బై బాబాస్ గ్రేస్ యూ విల్ కమ్ క్లోజ్ టు గెటింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియల్ లవ్. అది కామం యొక్క జాడ కూడా లేకుండా జాగ్రత్త పడితే అది దివ్య ప్రేమ వైపు నిన్ను తీసుకువెళుతుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ లవ్ ఫెల్ట్ ఫర్ అనదర్ పర్సన్ వెన్ నాట్ కన్సమ్మేటెడ్ ఈజ్ సిమిలర్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ లాంగింగ్ దట్ ఎ లవర్ ఫీల్స్ ఫర్ గాడ్. అది ఈ కామపరమైనటువంటి ఆకర్షణ లేకుండా స్వచ్ఛమైన ఆకర్షణ ఉంటే ఏ మనిషి పట్ల ఉన్నా భగవంతుడితో ఉన్న దివ్య ప్రేమకు చాలా సన్నిహితమైనటువంటి లక్షణము. సో లెట్ యువర్ లవ్ గ్రో నో మ్యాటర్ హూ ఇట్ ఈజ్ ఫర్. సో ఎవడిని ప్రేమించినా ప్రమాదం లేదు, కానీ ఇటువంటి ప్రేమ బాగా పెరుగుతూ ఉండాలి. అండ్ వెన్ ఇట్ రీచెస్ ద పీక్ ఆఫర్ ఇట్ ఆల్ టు బాబా. అది తారస్థాయికి చేరిపోయినప్పుడు దాన్ని బాబాకే సర్వసమర్పణ చేశాయి. The feeling, intensity and longing in both cases are the same. తారస్థాయికి చేరిపోయినప్పుడు భగవంతుని ప్రేమించినా అది దివ్య ప్రేమే, మానవుని ప్రేమించినా అది దివ్య ప్రేమే అవుతుంది.
ఓన్లీ ది ఆబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్. రెండు ప్రేమల్లోనూ ఇక్కడ ఒక మనిషి ఉండొచ్చు, అక్కడ బాబా ఉండొచ్చు, అదొక్కటే తేడా. సో చేంజ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ ఫాల్స్ టు ద డివైన్ బీయింగ్. ఇది సలహా ఇస్తున్నాడు అనమాట. సో ఒక రక్తమాంసాలతో ఉన్న మనిషిని ప్రేమించడం బదులు వాడిని తీసేసి అమరుడైన భగవంతుని ప్రేమిస్తే ఇంకా మజాగా ఉంటుంది నీ ప్రేమ. దట్ ఈజ్ వాట్ వన్ షుడ్ డూ. అది ఆదర్శవంతమైన ప్రేమ. నాట్ ఓన్లీ విల్ యూ ప్లీజ్ బాబా, బట్ యూ విల్ బికమ్ హిమ్. తద్వారా నువ్వు బాబాను సంతోషపరచడమే కాదు, నీవే బాబా అయిపోతావు. ఇట్ ఈస్ యాడెడ్ మజ్నూస్ లవ్ ఫర్ లైలా వాజ్ సో ఇంటెన్స్. బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు కదా లైలా మజ్ను కథ. ఆ లైలా పట్ల మజ్నుకున్న ప్రేమ ఎంత తీవ్రమైనదయ్యా అంటే, అండ్ యట్ సో ప్యూర్, ఎంత పవిత్రమైందంటే దట్ హీ సా లైలా ఎవ్రీవేర్. ఇలా కుర్చీలో గోడలు ఎక్కడ చూసినా లైలా మొహాన్ని చూడగలుగుతూ ఉండేవాడు. బాబా ఒక సందర్భంలో చెప్పారు, లైలా గనక ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే దగ్గరుండి మజ్ను ఆ వివాహాన్ని జరిపించి సంతోషించేవాడట. అంత పవిత్రమైన అమరమైనటువంటి ప్రేమ. హీ డిడ్ నాట్ కేర్ ఫర్ ఎనీవన్ అండ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ లైలా. ఇక వాడికి సృష్టిలో ఏదీ లేదు, తను ప్రేమించినటువంటి లైలా మాత్రమే కనపడుతూ ఉండేది. అండ్ ఇట్ వాజ్ దిస్ లవ్ దట్ డ్రూ ద గ్రేస్ ఆఫ్ అ పర్ఫెక్ట్ మాస్టర్ హూ విత్ అ టచ్ మేడ్ హిమ్ సీ గాడ్ ఎవ్రీవేర్. వాడికి లైలా మీద ఉన్న ఇంత ప్రేమ ఒక సద్గురువు కటాక్షం పడేలా చేసింది. ఇదిరా ప్రేమ అంటే అని ఆయన కృప వాడి మీద వర్షించి ఇలా ముట్టుకున్నాడు. ముట్టుకోగానే ప్రతి అణువులోనూ భగవంతుడు దర్శన భాగ్యాన్ని పొందేశాడు. హ్యూమన్ లవ్ ఇన్ ఇట్స్ ప్యూర్ ఫామ్ కెన్ లీడ్ యూ టు గాడ్. అందుచేత మానవ ప్రేమ కూడా అతి ఉత్తమమైన స్థాయిలో అది భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. అంటే మనం చాలా ప్రాపంచికమైనటువంటి అధమమైనటువంటి ఒక సన్నివేశంలో నుంచి బాబా దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు డైరెక్ట్గా దాన్ని కూడా.